దేవుని మహాకృపను బట్టి అంచెలంచెలుగా ఈ విధంగా దేవుడు నడిపిస్తున్నందుకు మేమెంతో కృతజ్ఞతలమై ఉన్నాం. అలాగే ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలను బట్టి నా హృదయపూర్వక వందనాలు. 2015లో ఇప్పుడు చూస్తున్న ఈ మందిరం కావచ్చు, ఈ ప్రాంగణం కావచ్చు, ఇదంతా కావచ్చు, ఎలా ఉండేదంటే 2015లో మందిరం ఇలా ఉండేది. 2015లో ఇది చర్చి 2015లో వెన్ ఐ సీ దిస్ పిక్ వితౌట్ ఎనీ రీజన్, ఎందుకంటే ఈ మందిరం చుట్టూ కంపలు కానీ, చిన్న మందిరం కానీ, అపురుదోతామా ఈ మారుమూల ప్రాంతంలో దింపబడతామా అనే బాధ ఉండేది. మా నాన్నగారు సేవ చేస్తున్నప్పుడు ఎవరైనా సేవకులు వస్తే దారాలంగిస్తాడు మా నాన్న. అప్పుడు నేను రక్షణ పొందా. సేవ అయితే చేయలేను, పరిచయం అయితే చేయలేను, మా నాన్నగారికి ఏదన్నా జాబ్ చేసుకుంటూ సపోర్ట్గా ఉండాలని బాగా చదివేవాడిని. కానీ ఆయన ప్రేమ నన్ను పట్టుకున్నది. ఆయన ప్రేమకు వచ్చాను, ఆయన ప్రేమకు బానిసయ్యాను. 2015లో ఇది చర్చ్. 2015 నౌ యు సీ ఈ ప్రాంతంలో ఈ పరిచర్య. అంత మాత్రం కాదు, ఇక్కడి నుంచి ఊహించగలుగుతారా? నా జీవితంలో లాస్ట్ మంతే రాష్ట్ర అధికారుల ఎదుట, రాజకీయ నాయకులు ఎదుట, పెద్దల ఎదుట, సేవకులు ఎదుట నా దేవుడు ఈ మారుమూల ప్రాంతం నుంచి నన్ను పిలిచికెళ్ళి వాళ్ళ మధ్య నిలబెట్టాడు. ఈ ప్రాంతం చూసారా? ఇప్పుడు ఈ మందిరం చిన్నవాడినైనా ఈ బైబిల్ నన్ను వాళ్ళ ఎదుట సేవకునిగా నిలబెట్టి నడిపించింది. 2015లో ప్రారంభించబడిన ఈ పరిచర్య ఊహించగలుగుతారా? వీఆర్ నాట్ డిపెండ్ అపాన్ హ్యూమన్స్. మీ మనుషుల మీద ఆధారపడలేదు, అధికారుల మీద ఆధారపడలేదు, దేవుని వాక్యం మీద. ఇదంతా ఎందుకు చెప్పానంటే, మీరు ఎవరైనా బలహీనులం అనుకున్నట్లయితే నిజమే, మన బలహీనమే. బలవంతుడు ఉన్నాడు నా దేవుడు. ఇప్పుడు మనం ధ్యానం చేసుకుపోయే విషయాన్ని మీతో పంచుకుంటాను.